మంచిగా కదా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన డబ్బు నింపుకుందామా చలపాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దా ముచ్చట ఇక ముచ్చాట్లు షురు మన తెలంగాణల పరిస్థితి ఎట్లున్నదో మీరే చెప్పురి చదువులు సజ్జ మీదకి ఎక్కినాయి అవునా కాదా ఆఖరికి వైద్యం వల్లకాడికి పోయింది అసలు రేవంత్ సారు సీఎం పదవిలో ఉన్నాడా లేడా ఉంటే ఏం మావుల చేస్తాండు ఎంతసేపు కేసీఆర్ సార్ నువ్వు కేసులలో ఎట్లిరికిద్దామా ఇదే ఆలోచనలలో ఉన్నాడా అర్థమే అయితలేదు వామ్మో ఏందమ్మా గింత కటువుగా మాట్లాడుతున్నావు రేవంత్ సార్కి కోపం వస్తే ఎట్లా అని అనేరు సార్కు కోపమే రాని బీపే పెరగని ఇంకేమన్నా రాని నాకు సంబంధం లేదు జనం మాటనే నేను మాట్లాడుతున్నా జనాలల్లా నేను గిట్లో కదా అన్ని వాళ్ళేమనుకుంటుర్రో మీకు రేవంత్ సార్కు చెప్పే జిమ్మదారి నా మీద ఉన్నది అందుకే ఉన్నది ఉన్నట్టు జనం అనుకున్నదే నేను చెప్తున్నా అంతెందుకు సీఎం సార్ ను గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే ఏమైతుందో చూడురి నాకైతే కండ్ల పుంట నీళ్ళే వచ్చినాయి అమ్మతోడు చెప్తున్నా చూడురి ఇది రేవంత్ అన్నను గెలిపించిన జనం అవస్థ నారాయణపేట జిల్లా కొసిగిల మొగిలప్ప అనేట ఆయనకు యాక్సిడెంట్ అయింది కుర్రి పానంతో ఉన్నాడట దావఖానకు తీసుకుపోయేందుకు అంబులెన్స్ కూడా రాలే చుట్టుముట్టు జనాలు 108కి కొట్టి కొట్టి నిలబడ్డారు ఆయన జాడపత్తలేదు అంతల్ని పాపం మొగిలప్ప చచ్చిపోయిండు కమస్కం శవాన్ని తీసుకుపోయేందుకు కూడా అంబులెన్స్ రాలేదులా ఇంత ఘోరం చెప్పి ఇది లాస్ట్కు తోపుడు బండి మీద పోలీసులు దావఖానకు దొరకవేరు ఎంత ఘోరములగిది ఏంది మన తెలంగాణకి ఈ అవస్థ అసలు ఫోన్ కొట్టుడుతోనే 108 అంబులెన్స్ ఎందుకు రాలేదు పానం పోయిన అంబులెన్స్లో జాడపత్తి ఎందుకు లేదు కేసీఆర్ సార్ కొనుకొచ్చి పెట్టిన అంబులెన్స్లన్నీ ఎటు పోయినాయి ఏడదాచి పెట్టిరు అంతెందుకు రేవంత్ సార్ ఏమో నేను కొత్తగా 213 అంబులెన్స్లు కొనిపెట్టినానన్నాడు మరి అవి ఎటు పోయినాయి ఎటుతో తప్పినాయి అరే గరీబుల క్షేమానికి కూడా తీసుకుపోయేందుకు అంబులెన్స్ రాలేదంటే అసలు ఈడ పాలన ఉన్నట్టా లేనట్టా మన పేదోళ్ళ క్షేమానికి దిక్కు లేకుండా అయింది కదా మన కాడ అదే చేపాటలు సోకులు చూడురి అంటే గాలి మోటార్లు అంటే స్పెషల్ విమానాలు మంత్రులైతే ఒకరిని మించి ఇంకొకరు పోటీలు పడుకుంటా మరి గాలి మోటార్ల టూర్లు ఎత్తారు ఉత్తదానికి పచ్చదానికి మీరు గిట్లా చూసిరు ఇక ఇవి చాలదని తెలంగాణ సొమ్ముతో పట్టుకొచ్చిన గాలి మోటార్లను బీహార్కు పట్టుకుపోయి అక్కడ ఎలక్షన్ల ప్రచారంలో వాడుకుంటారు కేరళ ఎలక్షన్లప్పుడు అంతే ఈ ప్రియాంకమ్మ అక్కడ ప్రచారం చేసేందుకు మన హెలికాప్టర్లే వాళ్ళ ముంగడ పెట్టిరు కానీ మనకేమో అంబులెన్స్లు కూడా గతి లేకపాయా ఎంత గోసచ్చి తెలంగాణకు గిట్లనే నెత్తి పట్టుకుంటుర్రు ఇప్పుడు మన తెలంగాణల రైతుల గోస చెప్పాలి మీకు వాళ్ళ బాధ రాత్రి రామాయణం అవుతుంది చెప్తే భారతం అవుతుంది వాళ్ళది అంతులేని కథనే వాళ్ళ గోస చూస్తే దుఃఖం ఆగనే ఆగని మనకి చూస్తూనే ఉన్నారు కదా యూరియా కరువు ఎట్లొచ్చిందో మన కాడ మీరు ఎన్ని బత్తాలు తెచ్చుకున్నారు వాళ్ళ మీ ఇంటికి వచ్చిందా అసలు ఎంతసేపు లైన్లు ఉన్నారు ఎప్పురి ఇగో ఇప్పుడు ఈ ముచ్చట చెప్తున్నా కదా ఈ టైంకు కూడా యూరియా బత్తాల కోసం ఇంకా లైన్లలోనే ఉన్నారు మన రైతులు ఇక లైన్లు ఉండే మనం ముచ్చట్లను చూస్తాంట అలా గోసైనా ఊపారు అరుచుకుని వద్దాం రండి నిన్నగిదే మొన్నగిదే అవతల మొన్న గింతే ఇవాళ కూడా గంతే రేపు కూడా ఇట్లనే ఉంటది నిన్న ఇంకో మాటనే లేదు మార్పు ఉండనే ఉండదు రేవంత్ అన్న తెచ్చిన మార్పు అంటే గిదే మరి యూరియా కోసం మన రైతుల తండ్లాటిది కిలోమీటర్ల పొడుగుత లైన్లు కోడి కూడా గుయ్యక ముందే పొద్దుననంగా ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే నాడియం రాత్రైనా కానీ లైన్లలోనే నిలబడతారు అయినా యూరియా బత్తాలు చేతికత్తనే అత్తలేవు లైన్ల కాడ లొల్లులు పంచాదులు కీసులాటలు ఇచ్చేటోళ్ళకి 1-2 బత్తాలు ఇచ్చి చేతులు దుడుపుకుంటురట అంటే షాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టినట్టే కదా మీరు దనుకుర్రని ఎంత ఘోరం ఇది
రాష్ట్రంలో ఏ యూరియా సెంటర్కి పోయో గిట్లనే ఆధార్ కార్డులు చెప్పులు లైన్లలో ఉంటున్నాయి. వెనుక పడితే ఏడు దొరకకుండా పోతుందని తింటిది కానీ విడిచిపెట్టి మరి లైన్లలో నిలబడతారు, వానలో దడతారు. పొద్దంతా యూరియా కోసమే ఉండవలసి వస్తుంది. ఇక బాయకాడికి పోయేదన్నాడు, వ్యవసాయం పనులు చేసేదన్నాడు. ఈ రైతుల బాధ తింటుంటే పానం కలుక్కుమంటుందల్లా. అగో ఇనూరు మీరేమంటారు? నిన్న మొన్న 5 రోజుల నుండి తిరిగితే కూడా యూరియా దొరకడం లేదు. మరి చేతగాని గవర్నమెంట్ ఎంతవరకు కరెక్ట్ అయింది? రైతులకు యూరియా నాటేసుకున్న తర్వాత యూరియా దొరకడం లేదు. ఒక్క సంచి ఎకరానికి ఇస్తే ఏం సరిపోతుంది? 2 సంచులు ఇస్తే ఏం సరిపోతుంది? మేము ఎన్ని ఎకరాలు 3 ఎకరాలు నాటేసినాం. మా పొలాలు ఏం కావాలి? మండల కేంద్రంలో సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా కూడా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాడితే యూరియా వేసినా వేస్ట్. అసలు రైతులకు యూరియా దొరకకపోవడేందోలా? ఓ దిక్కేమో కేంద్రమోళ్ళు మస్తు యూరియా పంపినమంటారు, ఇంకో దిక్కి రేవంత్ సర్కార్ ఏమో ఈ కేంద్రమోళ్ళేదే తప్పు అంటారు. అందరు కలిసి రైతుల షేవుల పువ్వులు పెట్టినట్లు ఎత్తాన్లు కాదా మరి? అరే 1 రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, నెలల తర్వాత గిదే కథనా, గిదే గోసనా? ఓ దిక్కేమో ఎరువులు మస్తు నేను సర్కారు రాగందిత్తారు. మరి ఇదంతా ఏంటిది? ఈ కరువు ఏడికెళ్ళొచ్చే, ఎవడు పట్టుకొచ్చాయి? నిజం చెప్పురోల్లా. కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకి ఇట్లా హరిగోస పడేనా? యూరియా కోసం లైన్లు ఉండేనా? ఎన్ని బత్తాలంటే అన్ని బత్తాలు వచ్చేటి. కరువు అనేది ఉండకపోయేది, వ్యవసాయం పండుగ లెక్క ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇత్తనాలు రావు, ఎరువులు ఇయ్యరు, రైతు బంధు పడది, రైతు బీమా దేవుడు ఎరుగు, బోనసులు మర్చిపోయినట్టే చేసిరు. పంట నష్టపోయినా భరోసా ఇచ్చినోడు లేడు. గిదా రైతు రాజ్యం అంటే, గిదా ఇంద్రమ పాలనంటే, గిందుకైనా ఓట్లేసి గెలిపించిందని రేవంత్ సార్కు శాపాలు పెడుతున్నారు యూరియా సెంటర్ల కాడ. ఇబ్బంది పడతా అంటే మేము ఏం బండి ఇవ్వాలి, ఏం చేయాలి చెప్పండి. గింత కొరత అయితే ఎట్లా చెప్పు ఇబ్బంది. మాకు కనీసానికి ఇంతవరకు పిండి వేయలే, నాటేసి ఇప్పుడు దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజుల బట్టి పిండి లేదు, ఏది లేదు, ఏమీ లేదు. పత్తి అనేది ఎత్తే పత్తికి కూడా ఇంతవరకు పిండి అందియలేదు. ఈ యూరియా గురించి లైన్లు ఉంటానో మేము వచ్చేవరకే కథం అయిపోతున్నాయి. వాళ్ళైనా కూడా ఏం చేస్తాను వీళ్ళు కథం వచ్చేవరకు కథం మేమే కొట్టుకుంటాను, రైతులమే కొట్టుకుంటున్నాం తప్ప. కానీ కనీసానికి ఇంత ఎవరు పెద్ద అనేటోళ్ళకు కనీసానికి ఎవరికి కూడా కథ పట్టించుకుంటలేరు. ఎవరు బ్యాంక్ లో స్టాక్ లేదంటే ఆయన వచ్చారికి మొత్తం అంతా ఖాళీ కథం సెటర్లు ఆడుతాను, చూపిస్తాను, చూసుకోవాలి మీకు ఏమైనా బత్తాలనే చూసుకోవాలి, నేను ఉంటే ఇస్తలేనా అని మమ్మల్ని ఎందుకు కంటి చేస్తానని కథ అందరికి సెటర్లు ఆడి చూపిస్తాను. మేము కరెంట్ పెట్టుకునేది, పొలం తిరుక్కునేది, మేము మా పని అంతా ఇక్కడనే అయిపోయినాక అక్కడికి ఏడిపోవాలి చెప్పండి. మేము ఇప్పుడు అడి సరిపోతలేదు, ఇది సరిపోతలేదు, ఏ కూడు లేదు, కుమ్ము లేదు, ఏం లేదు. పొద్దుగాల 7 గంటలకు వచ్చి కూర్చుంటాను, ఆయన రాకముందు వచ్చి కూర్చుంటాను. కథం మేము వచ్చారకే కథం ఆడికే అయిపోతాను, లైన్ అయిపోతుంది, కథ అయిపోయినాయి. మొదలు పెడితే సాయంత్రం దాకా ఊరే గురించి రోజొక్క ఊరికి అక్బర్పేట కాడ ఉందనంటే అక్బర్పేట కాడ లైన్ కట్టాలి, భూమిపల్లి కాడ వచ్చిందంటే భూమిపల్లి కాడ లైన్ కట్టాలి. ఏడ లైన్ కట్టినా ఈ లైన్ వచ్చే వరకు అక్కడ ఊరే అయిపోతుంది. రైతులం అనేది బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మనకేదన్నా ఊరే అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మనకి ఎంత ఊరి అవసరం పడుతుందో ఆ రిపోర్ట్ పంపుతుంది. వేసినాము, వరి పంటలు వేసినాము, మాకు ఊరే ఉంటేనే ఇప్పుడు మేము ఇంత కష్టం చేసినాం. కానీ మాకు ఊరి ఉంటేనే ఇప్పుడు మేము ఏదన్నా పంట అనేది మాకు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఊరి అనేది మేము ఏం చేస్తాం? పోలీసు వాళ్ళు నిలబెట్టి మాకు సంచులు ఇస్తున్నారు. ఆ ఒక్క సంఖ్య 4 ఎకరాలు వేసిన ఒక్క సంఖ్యతో ఏం చేయగలుగుతుంది? అందు గురించి అని ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఈ రకంగా ఊరియా కొరత అయితే ఏమి లేకుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఊరియా కొరత అయింది. రైతుల కోసం ఎట్లున్నదో మీరు చూసుడేంది, మీరే అనుభవిస్తున్నారు కదా. మరి కడుమోళ్ళనన్నా మంచిగా చూసుకుంటుండా? మరి అసలు రేవంత్ సార్ వారి పాలన రోడ్డు మీదకి రాను లెవెల్లో మీరే చెప్పురోలా. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు వచ్చారు, దిగిపోయినాక వచ్చే పట్టు పైసల కోసం రిటైర్ అయిన ఉద్యోగులు ధర్నాలు చేసిరు, కాంట్రాక్టు లెక్చరర్లు రోడ్ల మీద పడ్డారు, నిరుద్యోగులు నిరసనలు చేసిరు. ఇగో ఇప్పుడైతే కాంట్రాక్టర్లు అయితే డైరెక్ట్ సచివాలయానికి వచ్చి తాడోపేడో తెలుసుకునే పనుల పడ్డారు. అగో సచివాలయం బయటికి వెళ్ళి చూస్తే ఎంత మంచిగా కనబడుతుందోలా. ఎంతసేపు అయినా అట్లనే చూడబుద్ధి అవుతుంది. హైదరాబాద్కి ఇన్నొద్దులు చార్మినార్ ఎట్లనో సచివాలయం కూడా గట్లనే అన్నట్టు కట్టిండు మన కేసీఆర్ సారు. ఇప్పుడు సచివాలయం లోపల ఏం నడుతుందో చూస్తారా?
దీని అందుకే ఇదే లొల్లులు పంచాదులు జవడాలు ధర్నాలు. అయితే వీళ్ళందరూ ఎవరంటే కాంట్రాక్టర్లు. వీళ్ళకు 2 ఏళ్ల సంధి ప్రభుత్వం బిల్లులు ఇచ్చుడు ఏమర్చిందట. 2 ఏళ్ల సంధి బిల్లు లేకుంటే వీళ్ళు ఎట్లా బతకాలోల్లా, ఎంతకాలం అని ఓపిక పడతారు. చూసి ఓపిక పట్టి డైరెక్ట్ సచివాలయానికి వచ్చి ధర్నాలు చేసిరు. నిజం చెప్తున్నా, దేశంలోనే పెండింగ్ బిల్లుల కోసం సచివాలయం లోపల ధర్నా చేసుడు ఇదే ఫస్ట్ టైం కావచ్చు. మన తెలంగాణలోనే షురు అయింది కావచ్చు కాదా మరి. ఓ దిక్కేమో 20 నెలల రేవంత్ అన్న 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు పట్టుకొచ్చిండు. ఆ పైసలు ఏడికి పోయినాయో, ఎవరు సూట్ కేసులలో పడ్డాయో లెక్క పత్రమే లేదట ఇప్పటిదాకా. కానీ చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ఇంకా బిల్లులు కట్టలే. ఏం చెప్పమంటావు, ఇప్పుడనే కాదు ఇదివరకు కూడా ఒకసారి ఈ బిల్లుల కోసమే కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క సార్ శాంబర్ కాడ ధర్నాకు దిగారు. బిల్లులు ఇయ్యలే, 20% లంచాలు తీసుకుంటుర్రు అని. అప్పుడు మనం వీళ్ళకి ఏదో చెప్పి సంజాయించారు. మరి మాట మీద నిలబడాలి కదా, బిల్లులు ఇచ్చుడే లేదట. అందుకే సచివాలయం లోపలికి వచ్చి ధర్నా చేసిరు. తెలంగాణ రోడ్డు పాలైందంటే ఏమో అనుకున్నా కానీ నిజంగానే అయిందోలా కాదా మరి. రోడ్డు మీదకి రానోళ్ళు ఎవరు ఎప్పుడు, బడి పిల్లలు, కాలేజీ పిల్లలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, నీళ్ళ కోసం ఆడబిడ్డలు, పింఛన్ల కోసం అవ్వతాతలు, ఇప్పుడు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు. ఒకరికి తక్కువ లేదు, ఒకరికి ఎక్కువ లేదు. ఎవ్వరి ఇండ్లలో ఉండొద్దని అందరినీ రోడ్డు మీదకి పట్టుకొచ్చినట్టు చేసిండు రేవంత్ అన్న. అవునా కాదా, మీరే చెప్పురి. అయితే ఒకప్పుడు కారంటే తోపులు తురుములు పైసలు గల్లోళ్ళు మా రాజులు అనేది. ఒక్క కారు ఊర్లకు అత్తే చాలు ఇట్లనే చిత్రంగా చూసేది. ఇక పోరలందరూ కారని కూరికేది. ఇప్పుడు ఊరికో కారు కాదు, ఇంటికో కారు అయిపోయింది. ఎవ్వరు పడితే వాళ్ళు కార్లు కొంటుర్రు. తప్పు లేదు, కొనవలసిందే, కార్లో తిరగవలసిందే. అయితే కారు ఉంటే ఉన్నోళ్ళ లెక్క చూస్తారు కదా. కానీ కారు ఉన్నోళ్ళు కొందరు అప్పుడప్పుడు తెలివిలేని వాళ్ళ లెక్క కూడా చేస్తారు. అయితే ఒక కుటుంబం చిన్న పాపతోని కలిసి కార్ల బయటకు వచ్చిరు. స్వీట్లు కొనేందుకు పెద్దోళ్ళు కారు దిగి పాపను అట్లనే ఉంచారు. తాళం చేయి గిట్లా కార్లనే ఉన్నది. కారు లాకు పడ్డది. పాపపు ఇక మొస మర్రు లేదు. ఇంటుంటేనే గజ్జమంటుంది కదా, అటెన్కి ఏమైందో చూడాలి, మీరు చూసేయండి. ఇదే కారు. అగో లోపల పాపున్న చూడురి, డోర్లు తెరుచుకుంటలేవు. తాళం చేయదంటారా, లోపలనే ఉన్నది. లోపల పెట్టి మర్చిపోయి ఈ పాపోళ్ళ నాయన బయటకు వచ్చిండు. పాపం బుజ్జికేమో తాళం ఎట్లా తీయాలో తెలియదాయే. ఎట్లా చెప్పురి, గాలాడుతుందా అట్లా. అంతలో ఒక పిల్లగాడు మంచి ఉపాయం చేసిండు. ఫోన్ తీసి యూట్యూబ్లో తాళం చేయి ఎట్లా తెరవాలో ఆ వీడియో బుజ్జికి చూపించిండు అద్దంలా. కరెక్ట్ ఆ బుజ్జి కూడా యూట్యూబ్ చూపించినట్టే తాళం చేయి నీటు తిప్పి అడు తిప్పింది. కారు డోర్ తెరుచుకున్నది. బుజ్జి బయట పడ్డది. ఇక సంబరాలే సంబరాలు, సంబరాలే సంబరాలు. సూపర్ అక్షయ్. నిజంగా నాకైతే మస్తు అనిపించింది. కారు డోరు ఎట్లా తెరవాలో యూట్యూబ్లో చూపించాలన్న ఆలోచన వచ్చుడు గొప్ప. ఆ బుజ్జి అందులో చూసుకుంటే తీసుడు ఇంకా గొప్ప కదా. కానీ ఏ మాట కా మాటేనోలా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఉంటాయి కదా. కానీ పిల్లలు చూడు యూట్యూబ్ చూస్తారు అంటాం కానీ సెల్ ఫోన్లు యూట్యూబ్తో గిట్ట కూడా ఫాయిదా ఉంటుంది. కాకపోతే వాడుకునే తరికల వాడాలి అంతే. ఆగర్శమన చంద్రన్ సార్ కనుక ఈ వీడియో చూసి తమ్ముళ్ళు సెల్ ఫోన్ను నేనే కనిపెట్టినా, నేను చేయబట్ట పాప డోర్ తెరిచింది అని అన్న అంటాడు కావచ్చు. ఇట్లనే కారడం ఆడేరోళ్ళు అక్కడోళ్ళు. ఇప్పుడు ఏంటంటే దొంగల కళా పోషణలు చూయించే బాధ్యత నా మీద వేసిండ్రు మా ఓళ్ళు. అది కూడా ఎక్కడ దొంగలు అనుకుంటారు, నిర్మల్ దొంగలట. అయితే నిర్మల్లా ఒక బంగారం దుకాణం ఉన్నది. ఆ దుకాణాన్ని సూటు పెట్టిరా దొంగలు. ఏ ఊకోవా దొంగలు అన్నప్పుడు బంగారం దుకాణాలకు పోకుంటే బఠానీల దుకాణాలలో పోతారా? అది కూడా ఒక ముచ్చటేనా? ధూమ్ధాంలా చూయించడం అవసరమా అనేరు. ఆగురు ఆవేశం మంద పెట్టుకోదేనని చెప్పు. అసలు ఆ దొంగలు దొంగతనం చేసిన తరిక, వాళ్ళ కళా పోషణ చూస్తే మీకే కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతుంది. జప్పున చూడుండ్రు మరి. అయితే నిర్మల్లా అంజన్న బంగారం దుకాణం ఉన్నదల్లా ఫేమస్ దుకాణం అట. అయితే బంగారం సేటు రాత్రి దుకాణం బంద్ పెట్టుకొని ఇంటికి పోయిండు. బందవస్తుగానే షట్టర్లు బంద్ చేసిండట. అయినా కానీ దొంగలు ఇండ్లకి వచ్చిరు. ఎట్లా పోయిరంటారా లోపలికి. గిటి చూడు గోడకి ఎట్లా కన్నమేసిరో. వెనక దిక్కున గోడ అంది తాళం వలగొట్టి గోడను గూల్చి అండ్ల దూనికిరు. 5 కిలోల వెండి, 25 గ్రాముల బంగారం, కొంత నగదు ఎత్తుకుపోయిరట. అగ చూడు ఎట్లున్నదో బంగారం దుకాణం అవతారం.
నైట్ 5:30 చూసిన సీసీ ఫుటేజ్ పని చేస్తాను నేను పొద్దున వచ్చింది వచ్చేసరికి ఇంకా అది లాగులు అన్ని కరెక్ట్ ఉన్నాయి ఇంటికి పోయేసరికి లాగ్ వల్ల కొట్టుంది గోదాంని అలాగే వెళ్ళి కుక్క వేసి లోపలికి పోయిండు ఒక 10 కిలోల వెండి 25 గ్రాముల బంగారం 70,000 రూపాయలు నేను పొద్దున తీసుకున్నందుకు అలా 70,000 వెళ్ళిపోయాను 70,000 రూపాయలు ఇవి పోయినాయి కథకున పడెత్తు కాదు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం నీతి నియత ఏం లేదా రాత్రంతా జాగారం ఉన్నారు గడ్డపారాలు తెచ్చుకొని చెమటలు కాకంగా గోడల వలగొట్టిరు లోపలికి పోయిర్రు నగలు ఎత్తుకుపోయిరు మరి గిదే కష్టము గిదే ప్లానింగు గిదే క్రమశిక్షణ గిదే తెలివి నియ్యతగా కష్టపడుట్లా చూయిస్తే ఏమైతుంది కావచ్చు గంత తెలివి ధైర్యం పెట్టుకొని దొంగతనాలు ఎందుకు చేసుడు వాళ్ళ చేతులకు జట్టలు ముట్ట ఇట్లా ఎన్ని మాటలు చెప్పినా గంతే ఏం దొంగలో ఏమో పోన్రే మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం ఇది ఎన్నడొచ్చిన పాట కదా కానీ ఇప్పుడు మాత్రం మందు బాబులు అసలు ఏమన్నా సంబరంగా వాడుకుంటురా ఏమనంటే రేవంత్ సార్ వారి పుణ్యం అని అంటురు సారు మందు బాబుల కోసం మస్తు సౌలతులు పెట్టినట కదా సరే సౌలతుల సంగతి పక్కకు పెడితే గుండెల నిండా ధైర్యం కూడా ఇచ్చిండటనోళ్ళ మందు బాబులకు ఆళ్ళే అంటురు ఇక ఆ ధైర్యంతోనే మనోళ్ళు ఎట్లా దూసుకోబోతురో చూడుండి మరి మీరు ఇట్లా నిజంగా మందుబాబులు మహారాజులే అయిపోయారు పోరి డైరెక్ట్ పోలీస్ టౌన్లలోనే దుకాణం పెట్టిరు ఇగో ఈ తాగుబోతు విన్యాసాలు చూడురోసారి అసలు ముచ్చట చెప్తా గాని చూసిరా మీకేమైనా అర్థమైందా నేను చెప్తా అయితే ఖమ్మం జిల్లా వివిఎం బంజర్ పోలీస్ టౌన్లకి మహానుభావుడు వచ్చిండు ఫుల్ తాగిండు మరి ఈయనకి ఏమనిపించిందో ఏం పాడో పోలీస్ సార్ కనబడుతోనే ఇక లొల్లి పెట్టుకున్నాడు ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ ఐ హట్టెడు అనుకుంటా పిస్స చేసిండట బల్లలను అద్దాలు వల కొట్టిండాగ చూడు పోలీస్ టౌన్ అద్దాలు ఎట్లా వలిగినాయో ఆగురాగురు ఇంకొడవలే సారు వారి లీలలు డైరెక్ట్ రోడ్డు మీదకి పోయి లారీని ఆపేసిండు లారీ కింద పడి సత్తా అనుకుంటా అవు ఇట్లా పర్షన్ చేస్తాడు చూడు ఈ తాగుడుకున్న వాడెత్తు ఏందోలే ఇది తాగితే మరి గింత అభిమానం చేస్తారా ఇంకా నయ్యం పయ్య కింద వాళ్ళే లేకుంటే నెత్తి 3 మొక్కలు అయిపోగావచ్చు అన్నట్టు ఈ మహారాజు పోలీసుని తిట్టి పోలీస్ టౌన్ అద్దాలు వలగొట్టిండట కదా అయితే తాగింది దిగినాక ఫ్యూచర్ ఎట్లుంటుందో తలుచుకుంటా అంటేనే నాకు నవ్వద్దు అందువల్ల కానీ ఏ మాటకు ఆ మాటేనో తాగుబోతులకు కూడా గింతకన్నా ధైర్యం వచ్చిందంటే చిన్న ముచ్చట కాదు అసలు డైరెక్ట్ పోలీసులనే తిట్టుడు కొట్టు వేస్తారంటే ఎవరు ఇచ్చిన ధైర్యం కావచ్చు అసలు కదా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిముల్లా గియాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా మస్తు అనిపించినాయి కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు పట్టుకొస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే పోయత్తా